హాయ్ అండి. ఈరోజు మా ఊర్లో మా బసవేశ్వర స్వామి గుడి వీధిలో అన్నసంతర్పణ ఏర్పాటు చేసుకున్నామండి. మా కర్ణభక్తులందరం కూడా ఈరోజు వనభోజనాలు ఏర్పాటైతే చేసుకున్నాము. ఈ కార్తీక మాసం అంతా కూడా ఎక్కడో చోట మేము వనభోజనాలు అయితే పెట్టుకుంటాము. చూస్తున్నారు కదా, భోజనాల్లోకి అయితే ఇక్కడ బూర్ల కోసం పూర్ణవండలు అయితే మేము చేస్తున్నాము. ఇందులో పిల్లలు పెద్దలు అందరం కూడా మేము పాల్గొన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బూర్లు వేస్తున్నారండి. నెక్స్ట్ ఇంకా ఏం రెడీ అవ్వాలో భోజనాలకి చూద్దాం. ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది. వావ్, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక భోజనాలు పెట్టడమే. ముందుగా అయితే అండి శివ పూజలు చేసే వాళ్ళకైతే భోజనాలు పెడతారు. ఇక్కడ బసవేశ్వర స్వామి కళ్యాణ మండపం అయితే ఉందండి. ఆ కళ్యాణ మండపంలో ముందుగా శివ పూజలు అయితే నిర్వహించి వారికి ముందుగా భోజనాలు అయితే పెడతారండి. ఆ తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా సిట్టింగ్ అయితే కొంచెం ఒకళ్ళ వెనకాల ఒకరు నించోవడం ఇబ్బందులు అది ఏమీ లేకుండా అందరూ కూడా టయానికి భోంచేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బర్ఫీ అయితే ఏర్పాటు చేశారండి. ఇవి కూడా లేడీస్ ఒక పక్క వడ్డిస్తున్నారు, అలాగే జెంట్స్ కూడా ఇంకొక పక్క వడ్డిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన గుడి పెద్దలకు, అలాగే మా కర్ణభక్తుల సంఘం వారికి, ఇక్కడ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి. ప్రతిసారి కూడా ఇలా కార్యక్రమాలు ఏవి వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మా బసవన్న గారిది మా కార్యక్రమం అనుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఇక భోజనాల విషయానికి వస్తే భోజనాలు కూడా వంటలు చేసింది కూడా మా ఊరి వాళ్ళే. వాళ్ళు కూడా ఎంతో టేస్ట్గా బాగా చేశారు వంటలు అయితేని. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ ఒక చోట కలిసి అందరూ ఎంత హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు. ఈ భోజనాలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్క ఐటమ్ అయితే వేసుకుంటారండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ తృప్తిగా భోంచేయాలన్న ఉద్దేశంతో ఈ భోజనాల కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ కార్తీక మాసం వనభోజనాలనే కాదండి, ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజున ఇలాగే శివ పూజలు ఏర్పాటు చేసి శివ పూజల వాళ్ళకి ఇంకా కొంతమంది భక్తులకు అయితే ప్రతి నెల అన్నసంతర్పణ కూడా చేస్తారండి మన బసవన్న గారి కళ్యాణ మండపంలో. అంతేకాదండి, ఇంకా బసవ జయంతికి అయితే బసవన్న గారు పుట్టినరోజు వేడుకలు, అలాగే ఆయన కళ్యాణ మహోత్సవము, ఇంకా మహా అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే నెలలో షష్ఠి కార్యక్రమం ఉందండి. ఆ కార్యక్రమం అయితే ఇంకా కన్నుల విందుగా ఎంతో అద్భుతంగా చేస్తారు. ఇక్కడ బసవేశ్వర స్వామికి అరటిపళ్ళు గెలలో నివేదించడం కానీ, ఇక్కడ సంబరం కానీ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ మందుకాల్పు షష్ఠి సంబరాలకి చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు మన ఊరి పెద్దలు. మనం వచ్చే నెలలో ఈ షష్ఠి సంబరం కార్యక్రమాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీరైతే చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ప్రతి కార్యక్రమాన్ని అయితే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ నీలాంబికాదేవి సమేత బసవేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ని ఫాలో చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.